ఏపీ టెట్ ఎగ్జామ్లో తెలుగులో మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుగులో 30కి 30 రావాలి అంటే ఈ 50 బిట్స్ని అస్సలు మిస్ కావద్దు. మధ్వరి అనే పదాన్ని విడదీసినప్పుడు ఏ సంధి ఏర్పడుతుంది? మధు ప్లస్ అరి, యాణాదేశ సంధి. షడ్రుచులు అనే పదంలో ఉన్న సంధి ఏది? జస్త్వ సంధి. చింతాక్రాంతుడు, దీనికి సరైన విగ్రహవాక్యము మరియు సమాసాన్ని గుర్తించండి. చింత చేత ఆక్రంతుడు, తృతీయ తత్పురుష సమాసం. అనుదినము, ఇది ఏ రకమైన సమాసం? అవ్యయీభావ సమాసం. దినము దినము. పుణ్యభూమి ఏ సమాసానికి ఉదాహరణ? పుణ్యమైన భూమి అంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ప్రథమ మీది పురుషములకు గసడదవాలు బహుళముగా నగు, ఇది ఏ సంధి సూత్రం? దీనికి సరైన సమాధానం గసడదవా దేశ సంధి. పేదరాలు, ఈ పదములో ఉన్న సంధి ఏది? పేద ప్లస్ ఆలు, రుగాగమం అంటే ఇక్కడ రుగాగమ సంధి. చిన్నంత, ఇందులో ఉన్న సంధి ఏది? చిన్నంత, చిన్న ప్లస్ ఎంత, ఇక్కడ వచ్చిన సంధి అకార సంధి. ముక్కంటి, దీనికి సరైన విగ్రహవాక్యము మరియు సమాసము ఏది? ముక్కంటి అంటే 3 కన్నుల కలవాడు, బహువ్రీహి సమాసం. పూల బాణము, ఇది ఏ సమాసం? పూల యొక్క బాణము, షష్ఠీ తత్పురుష సమాసం. నగరారణ్యము, ఈ పదంలో దాగి ఉన్న అలంకారం ఏది? దీనికి కరెక్ట్ ఆన్సర్ రూపక అలంకారం. నగరం అనేది అరణ్యం. భరణ భభరవ అనే గణాలు వరుసగా వచ్చే వృత్త పద్యం ఏది? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్పలమాల. చంపకమాల పద్యంలో యతి స్థానం ఎన్నో అక్షరం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 11వ అక్షరం. అడిగెదనని కడువడి జెను, ఈ పద్య పాదంలో ఉన్న శబ్దాలంకారం ఏది? దీనికి కరెక్ట్ ఆన్సర్ వృత్యానుప్రాస. డా అనే అక్షరం పలుమార్లు ఆవృతమైనది. ఒక వాక్యం ముగిసిన పదాన్ని లేదా అక్షరాన్ని తరువాతి వాక్యం మొదట స్వీకరించి చెప్పడాన్ని ఏ అలంకారం అంటారు? ముక్త పదగ్రస్త అలంకారం. ఆ మేడలు ఆకాశాన్ని తాకుతున్నాయి, ఇందులో ఉన్న అలంకారం ఏది? అతిశయోక్తి అలంకారం, ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం. విశేష విషయాన్ని సామాన్య విషయంతో కానీ, సామాన్య విషయాన్ని విశేష విషయంతో కానీ సమర్థించి చెప్పే అలంకారం ఏది? ఇక్కడ సరైన సమాధానం అర్ధాంతరన్యాస అలంకారం. సీన పద్యంలో ప్రతి పాదంలో ఉండే గణాల వరుస క్రమం ఏమిటి? సరైన సమాధానం 6 ఇంద్రగణాలు ప్లస్ 2 సూర్యగణాలు. తేట గీతి పద్యంలో గణాల అమరిక ఎలా ఉంటుంది? 1 సూర్య ప్లస్ 2 ఇంద్ర ప్లస్ 2 సూర్యగణాలు ఉంటాయి. మత్తేభము వృత్త పద్యంలోని గణాల వరుస ఏది? కరెక్ట్ ఆన్సర్ సభరణమయవ. ద్విజుడు అనే పదానికి నానా అర్థాలు కానిది ఏది? ద్విజుడు అంటే 2 సార్లు జన్మించినది అని అర్థం. సో ఇక్కడ కానిది సూర్యుడు. కుముదిని అనే పదానికి సరైన అర్థం ఏమిటి? తెల్ల తామరల సమూహము. మౌక్తికము అనే తత్సమ పదానికి వికృత రూపం ఏమిటి? ముత్యము. అగస్త్య భ్రాత అనే జాతీయానికి సరైన అర్థం ఏమిటి? అప్రసిద్ధుడు లేదా పేరు ఊరు లేనివాడు అని. ఆజ్ఞ అనే పదానికి వికృత రూపం ఏది? ఆణ. హరిణాక్షి అనే పదానికి వ్యుత్పత్త్యర్థం ఏమిటి? జింక కనుల వంటి కనులు కలది. అర్ణవము అనే పదానికి పర్యాయ పదాల వర్గం కానిది ఏది? దీనికి కరెక్ట్ ఆన్సర్ నగము, అద్రి, భూధరము, ఇవి పర్వతములకు పర్యాయ పదాలు. అంకము అనే పదానికి ఉన్న నానార్థాల సముచ్చయం ఏది? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నాటకంలోని ఒక భాగం, తొడ, చిహ్నం, సంఖ్య. చేయి దాటు అనే జాతీయానికి ప్రయోగార్థం ఏమిటి? అదుపు తప్పుట, చేయి దాటిపోవుట. కలం పట్టు అనే జాతీయానికి సరైన అర్థం ఏమిటి? దీనికి సరైన సమాధానం రాతలు రాయడం మొదలుపెట్టు, రచయితగా మారు. ఆంధ్ర మహాభారతంలో శ్రావ్యమైన తిక్కన శైలిని
ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ నాటకీయ శైలి. నిర్వచనోత్తర రామాయణం అనే వాక్యాన్ని రచించిన కవి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ తిక్కన. కవి బ్రహ్మ మరియు ఉభయ కవిమిత్రుడు బిరుదులు ఉన్న కవి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ తిక్కన. విక్రమార్క చరిత్ర అనే ప్రబంధాన్ని రచించిన కవి ఎవరు? జక్కన. తెలుగులో లభించిన తొలి శతకం ఏది? ఇది కరెక్ట్ ఆన్సర్ వృషాధిప శతకం. ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు పొందిన ప్రబంధ కవి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ అల్లసాని పెద్దన. మనుచరిత్ర ప్రబంధం ఏ విజయనగర రాయల వారికి అంకితమివ్వబడింది? శ్రీకృష్ణదేవరాయలకు. ప్రబంధ పరమేశ్వరుడు మరియు శంభుదాసుడు అని ఏ కవిని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఎర్రన. విజయ విలాసము అనే ప్రసిద్ధ ప్రబంధాన్ని రచించిన విజయనగర కాలపు కవి ఎవరు? చేమకూర వెంకట కవి. తంజావూరు రఘునాథ నాయకుని ఆస్థాన కవి ఇతను. కవి సార్వభౌమ అనే బిరుదు కలిగిన హరవిలాసము శృంగార నైషధం రచించిన కవి ఎవరు? శ్రీనాథుడు. ప్రత్యక్ష ప్రమాణము, ఇందులో ప్రత్యక్ష అనే పదానికి వ్యతిరేక పదం ఏది? పరోక్షము. కర్మణి వాక్యంలో క్రియకు సాధారణంగా ఏ ధాతు రూపం చేరుతుంది? బడు అనే ధాతు రూపం చేరుతుంది. విద్యార్థులు బాగా చదివి ఉత్తమ మార్కులు సాధించారు. ఇది ఏ రకమైన వాక్యం? విద్యార్థులు బాగా చదివి ఉత్తమ మార్కులు సాధించారు. ఇది ఏ రకమైన వాక్యం? సంశ్లిష్ట వాక్యం. రాముడు మరియు లక్ష్మణుడు అడవికి వెళ్ళారు. ఇది ఏ రకమైన వాక్యం? సంయుక్త వాక్యం. అసమాపక క్రియకు ఉదాహరణగా పదాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ వచ్చి. భూతకాలిక అసమాపక క్రియ అయిన క్వార్థకం యొక్క ప్రత్యయం ఏమిటి? ఇక్కడ ఆప్షన్ ఏ ఈ. గద్య తిక్కన అని ఏ ఆధునిక యుగ సాంఘిక సంస్కర్త ప్రముఖ రచయితను పిలుస్తారు? కందుకూరి వీరేశలింగం గారు. ఆంధ్ర నాటక పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ధర్మవరం కృష్ణమాచార్యులు. కాళహస్తీశ్వర శతకం మరియు కాళహస్తి మహత్యం రచించిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన అష్టదిగ్గజ కవి ఎవరు? దూర్జటి. కన్యాశుల్కము అనే ప్రసిద్ధ తెలుగు వ్యావహారిక భాషా నాటకాన్ని రచించిన కవి ఎవరు? మీ ఆన్సర్ తప్పకుండా కమెంట్లో చెప్పండి.